చెప్పన్నా డౌట్ ఏంది చెప్పేమో డౌట్ అన్నావు కదా. డౌట్ అంటే ఇప్పుడు రన్నింగ్ వెళ్తాం, బండి వెళ్తది, అవును డైరెక్ట్ మనం క్లచ్ వచ్చి బ్రేక్ ఇస్తాం కదా, దాన్ని బ్రేక్ ఇస్తే ఏమైతుంది క్లచ్ చేయకముందు? క్లచ్ చేయకుండా బ్రేక్ వేస్తే ఏమైతుందని నీ డౌట్ అంతే కదా. అంతే. క్లచ్ వేయకోకుండా బ్రేక్ దొక్కితే ఏమైతుందని నీ డౌట్. రైట్. సో దీనికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ క్లచ్ ఏం పని చేస్తుంది, బ్రేక్ ఏం పని చేస్తుంది అనేది తెలుసుకుందాం. ఓకేనా. సో బ్రేక్ ఏం పని చేస్తుంది అంటే మన 4 వీల్స్ టైర్లు ఉంటాయా, టైర్లను తిరగకుండా ఆపుతుంది. బ్రేక్ ఏం పని చేస్తుంది, టైర్లను తిరగకుండా ఆపుతుంది. క్లచ్ ఏం పని చేస్తుంది అంటే ఇంజన్ నుంచి వచ్చే పవర్ ని టైర్ దాకా రానియకుండా ఆపుతుంది. అర్థమైందా. సో ఇంజన్ నుంచి వచ్చే పవర్ ని టైర్ల దాకా రానియకుండా క్లచ్ ఆపుతుంది. బ్రేక్ ఏం చేస్తుంది, టైర్లను తిరగకుండా ఆపుతుంది. సో అన్నప్పుడు ఇప్పుడు మనం ఇంజన్ రన్నింగ్ అంటే ఇప్పుడు మనం రన్నింగ్ లో ఉన్నప్పుడు ఇంజన్ ఆల్రెడీ రన్నింగ్ ఉంటుంది, ఆఫ్ కాలేదు కదా. సో ఇంజన్ రన్ అవుతుంది అంటే ఆ పవర్ ఎక్కడికి వస్తుంది, టైర్ల దాకా వస్తుంది. సో గేర్ వేసింది ఉంది అంటే కనెక్షన్ ఎక్కడ దాకా, టైర్ల దాకా కనెక్షన్ ఉంది. ఇంజన్ నుంచి వచ్చే పవర్ టైర్ దాకా వస్తుంది. సో పవర్ వచ్చేటప్పుడు నువ్వు బ్రేక్ డైరెక్ట్ దొక్కితే అది ఎక్కడ దాకా ఆపాల్సి వస్తుంది, ఇంజన్ దాకా ఆపాల్సి వస్తుంది. అర్థమైందా. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఏమైతుంది అంటే ఆ ప్రెజర్ అనేది నువ్వు బ్రేక్ ఎక్కువ ప్రెస్ చేస్తే ఆ ప్రెజర్ అనేది ఎక్కడ దాకా అవుతుంది, ఇంజన్ దాకా అవుతుంది. సో ఇంజన్ దాకా వెహికల్ ఆపాల్సి వస్తుంది. సో సింపుల్ గా నీకు సింపుల్ ఈజీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎప్పుడన్నా ఇంట్లో బట్టలు ఇద్దరు పట్టుకొని వన్ సైడ్ అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు పట్టుకొని ఇట్లా ఇట్టుకొని ఒకరు అట్టుకొని ఒకరు పట్టుకొని ఇట్లా వడదిప్పి ఉంటాయి కదా ఇళ్ళలో. సో ఎవరికి ఎక్కువ బలం ఉంటే వాళ్ళు ఎక్కువ తిప్పుతారు, ఎవరికి తక్కువ బలం ఉంటే వాళ్ళు తక్కువ. సో ఎక్కువ బలం ఉన్నాడు ఎక్కువ తిప్పేసరికి ఏమైతుంది, తక్కువ బలం ఉన్నది చేతులు పడేవాడు. పడతాయా. సో వాడు ఎక్కువ తిప్పిండు అనుకో వీనికి ఏమైతుంది, చేతులు పడిపోతాయి. సేమ్ ఇది కూడా అట్లానే, నువ్వు బ్రేక్ ఎక్కువ ప్రెస్ చేసినావు అనుకో ఇంజన్ పైన ఎఫెక్ట్ పడి ఇంజన్ ఆఫ్ అవుతుంది. అర్థమైందా. నువ్వు బ్రేక్ ఎక్కువ ప్రెస్ చేస్తే ఇంజన్ పైన ఎఫెక్ట్ ఎక్కువ పడి ఇంజన్ ఆఫ్ అవుతుంది. లేదు నువ్వు బ్రేక్ తక్కువ ప్రెస్ చేసినావు, ఇంజన్ కెపాసిటీ అంటే ఇంజన్ ఎక్కువ పవర్ ఉంది అంటే వెహికల్ ఆగకుండా రన్నింగ్ లో ఉంటుంది. అర్థమైందా. సో క్లచ్ ఎందుకు వస్తుందో కల మనం ఇంజన్ నుంచి వచ్చే పవర్ ని టైర్ దాకా రానియకుండా ఫస్ట్ ఆఫ్ చేసి దాని తర్వాత టైర్ ని తిప్పడం ఆపాలి. అయితే దేనిపైన, ఇంజన్ పైన ఎఫెక్ట్ పడదు, గేర్ బాక్స్ పైన ఎఫెక్ట్ పడదు. సో అంటే ఏం చేయాలి, నువ్వు ఫస్ట్ క్లచ్ దొక్కి తర్వాత బ్రేక్ దొక్కాలి. అర్థమైందా. ఇది కూడా దగ్గరకు పోయేదాకా చూడకుండా దూరం ఉన్నప్పటి నుంచి స్లో అయ్యాలి. దగ్గర కొంగనే సడన్లీ ఒకటేసారి దొక్కడం, రప్మని నేను ఇప్పుడు వచ్చినా సడన్లీ దొక్కాలా, సడన్లీ బ్రేక్ వేయాలా అనకుండా ఆడ గుంతుంది లేదు ఆడ ఒక మనిషి అడ్డం వస్తుందంటే ఈ నుంచి క్లచ్ దొక్కి ఈ నుంచి స్లోగా బ్రేక్ వేసుకుంటే మినిమం ముంగటున్న మనిషికి నీకు ఒక 50 feet 60 feet ఉన్నప్పటి నుంచే స్లో అయ్యాలి. అర్థమైందా. 50-60 అడుగులు ఉన్నప్పటి నుంచి నువ్వు స్లో చేసుకుంటూ పోవాలి, దగ్గరకు పోయేదాకా చూడొద్దు. అర్థమైందా. ఓకేనా. సో ఫస్ట్ క్లచ్ దొక్కి బ్రేక్ దొక్కుతావా నీ ఇష్టం, బ్రేక్ దొక్కి క్లచ్ దొక్కుతావా నీ ఇష్టం. సో బ్రేక్ దొక్కి క్లచ్ దొక్కడం వల్ల గేర్ బాక్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇంజన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అట్లా వేయడం హెవీగా అట్లా వేయడం వల్ల ఏమైతే అంటే ఇంజన్ ఖరాబ్ అవుతుంది, తొందర ఖరాబ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో బ్రేక్ ప్రెస్ చేయగానే క్లచ్ ప్రెస్ చేస్తే ఏం కాదు, కానీ నువ్వు లర్నింగ్ నువ్వు నేర్చుకుంటున్నావు కాబట్టి క్లచ్ దొక్కిన తర్వాత బ్రేక్ దొక్కమంటేనే క్లచ్ దొక్కట్లేదు. సో బ్రేక్ దొక్కిన తర్వాత క్లచ్ దొక్కమంటే అసలుకే దొక్క. కాబట్టి ఫస్ట్ నువ్వు క్లచ్ దొక్కిన తర్వాతనే బ్రేక్. కన్ఫర్మ్, క్లారిటీ కదా, డౌట్ ఏం లేగా.